అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అంటే 35 ఇయర్స్ దాటి వీళ్ళందరినీ కూడా మేము అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటామండి. అంటే ఎవరైతే లేడీస్ వయసు 35+ వెళ్ళారో వీళ్ళందరిలో మనము నార్మల్గా ఎదురయ్యేవి లేదా ఎక్స్పెక్ట్ చేసే ప్రాబ్లమ్, గుడ్ల సంఖ్య తక్కువ ఉండడం లేదా గుడ్డు క్వాలిటీ తగ్గిపోయిందేమో అన్న డౌట్లు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. నువ్వు దీనికి కూడా కొంచెం ఫ్రంట్ వెళ్ళినట్టయితే 40+, నువ్వు 40 ఏళ్ళ మీద కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది కపుల్స్ వస్తున్నారు అండి ప్రెగ్నెన్సీ కావాలి అని చెప్పేసి. రీజన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. కొంతమంది లేట్గా మ్యారేజ్ ప్లాన్ చేసి ఉంటారు, కొంతమంది మ్యారేజ్ ఎర్లీ అయినా ఏవో డిఫరెన్సెస్ వల్ల లేదా సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేట్ అయి ఉండొచ్చు. లేదా థర్డ్ వచ్చేసి కపుల్కి అన్ఫార్చునేట్లీ పిల్లల్లో ఎవరన్నా యాక్సిడెంట్ వల్లనో ఏదన్నా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల ఎక్స్పైర్ అయ్యారు, మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారు. ఇట్లా డిఫరెంట్ రీజన్స్కి వస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఉద్దేశంలో పెట్టుకునే పార్లమెంట్, మన ఇండియన్ పార్లమెంట్ కూడా ఒక బిల్ పాస్ చేసిందండి, ఏఆర్టీ రూల్. సో ఈ ఏఆర్టీ లాలో దాని ప్రకారంగా వైఫ్ వయసు 50 లోపల, హస్బెండ్ వయసు 55 లోపల ఉన్నంత వరకు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది ఇండియన్ లా. సో 40+లో మాకు ఫ్యూ కపుల్స్ ఉంటారు హూ ఆర్ కమింగ్ ఫర్ ట్రీట్మెంట్. వీళ్ళలో మేము ఎటువంటి ఇవాల్యుయేషన్ చేస్తాము, ఎటువంటి ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తాం. మొదటిగా మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని ఇమీడియట్గా జంప్ చేయకుండా మనం ముందు చూడాల్సింది ఏంటి అంటే, రేపు ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే లేడీ తన బాడీ, తన హెల్త్ ఎలా ఉంది, ప్రెగ్నెన్సీని హోల్డ్ చేయగలదా లేదా, ఇవి ముందు తన ఫిట్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా లేడీ అన్నది ప్రైమ్ ఇంపార్టెన్స్ అండి. ప్రెగ్నెన్సీ కంటే లేడీ హెల్త్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో దానివల్ల మేము ఏం చేస్తామంటే 40+లో ఉన్నప్పుడు ఫిజికల్ ఫిట్నెస్కి టెస్ట్ చేసుకుంటాం, విచ్ ఇంక్లూడ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎలా ఉంది, థైరాయిడ్ లెవెల్స్ ఉన్నాయి, షుగర్ ఉందా, కంట్రోల్లో ఉందా, బీపీ ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ 2D ఎకో, హార్ట్ స్కాన్, ఇవన్నీ చేస్తాం. ఎందుకు ఇంపార్టెంట్, రేపు ప్రెగ్నెన్సీలో బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. బ్లడ్ వాల్యూమ్, సర్క్యులేట్ అవుతున్న రక్తం వాల్యూమ్ అన్నది ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. అంటే హార్ట్ మీద అంత లోడ్ ఎక్కువ అవుతుంది. హార్ట్ ఆల్రెడీ వీక్గా ఉండడం, ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకోండి, వి మైట్ రిజెక్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ప్రెగ్నెన్సీ వల్ల తనకు ప్రాణానికే అపాయం ఉండొచ్చు, ఏమైనా థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఉన్నాయంటే వి మైట్ నాట్ గో అహెడ్ విత్ ద ట్రీట్మెంట్. సో 40+లో ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చెక్ చేసుకున్నాకనే గో అహెడ్ ఫర్ ద ట్రీట్మెంట్స్. నౌ కమింగ్ టు ట్రీట్మెంట్ రకరకాలు ఉండొచ్చండి. ఎక్కువగా మేము చిన్న ట్రీట్మెంట్స్ ట్యాబ్లెట్లతో ట్రై చేయడం లేదా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ అంతా ఎంటర్టైన్ చేయం ఈ ఏజ్ గ్రూప్లో. రీజన్ ఇస్, ఆ ఏజ్ గ్రూప్లో మనం ఎంత ఫాస్ట్గా బెస్ట్ సక్సెస్ రేట్స్ ఉన్న ట్రీట్మెంటే మనము అటెండ్ చేయాలనుకుంటాం. బికాస్ టైం లేదు, టైం కన్స్ట్రెయింట్ ఉంది. లేట్ చేసే కొద్దీ మనం ఏమేమి కోల్పోతున్నాము, ఎగ్ నెంబర్స్ ఇంకా తగ్గిపోతాయి, క్వాలిటీ కూడా పడిపోతూ ఉంటుంది, ఏజ్ ఆఫ్ ద లేడీ ఏమో పెరుగుతూ వెళ్తుంది, మనకు పెద్ద టైం లేదు. సో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఉద్దేశం వల్ల చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయం. ఐడియలీ మోస్ట్ ఆఫ్ అస్ ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. నువ్వు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి పద్ధతిలో కూడా 2 టైప్స్ ఉంటాయండి. కొంతమంది సొంత గుడ్లతో వెళ్తారు, కొంతమంది డోనర్ ఎగ్స్తో వెళ్తారు. ఇప్పుడు డోనర్ ఎగ్స్ వెళ్ళడానికి అది పర్సనల్ చాయిస్, లేదా కొన్నిసార్లు ఎగ్స్ ప్రీవియస్ టైమ్స్లో చాలాసార్లు ఇంజెక్షన్స్ ఇచ్చినప్పటికీ గ్రోత్ సరిగ్గా కావట్లేదు, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల డోనర్ ఎగ్స్కి వెళ్ళొచ్చు. లేదు సెల్ఫ్ ఎగ్సే కావాలి అనుకున్న వాళ్ళు మాత్రము, మై అడ్వైజెస్, మీ వైఫ్ గుడ్లు తీసి భర్త కణాలు వేసి రేపు పిండం లక్కీగా మీకు తయారయ్యింది అయితే అటువంటి తయారైన పిండము గుడ్డిగా మనం ట్రాన్స్ఫర్ చేయకుండా ఆ తయారైన పిండంని మీరు టెస్ట్ చేసి పెట్టుకోండి. టెస్టింగ్ అంటే పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. తయారైన పిండం నుంచి కొన్ని సెల్స్ తీసి జన్యుపరంగా అది నార్మల్ ఉందా లేదా, క్రోమోజోమల్ నంబర్ ఎలా ఉందో చూసి అది మంచిగా యూప్లాయిడ్ ఎంబ్రియో, కరెక్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటేనే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. 40+లో పర్టిక్యులర్గా ఈ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్. రీజన్ ఇస్, ఏజ్ ఆఫ్ ది ఎగ్ చాలా హై ఉంది, చాలా ఓల్డ్ ఎగ్ వస్తుంది. సో అటువంటి ఎగ్తో కణం కలిసి తయారైన పిండము జన్యుపరంగా నార్మల్ ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. ఇట్ విల్ బి ఆల్మోస్ట్ లెస్ దెన్ 10%. సో ఇంత తక్కువ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అ నార్మల్ ఎంబ్రియో ఉన్నప్పుడు మీరు టెస్ట్ చేసుకొని అది క్రోమోజోమలీ నార్మల్ ఉంటేనే మీరు ట్రాన్స్ఫర్కి వెళ్ళడం అడ్వైజబుల్.
అండ్ లేదు డోనర్ ఎగ్స్‌తో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ అవసరం ఉండకపోవచ్చు. బికాజ్ డోనర్ వయస్సు 23-35 మధ్యలోనే ఉండే వాళ్ళనే తీసుకుంటాము. అలాంటి ఎగ్స్‌తో తయారైన పిండాలు 50-60% నార్మల్‌గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, సక్సెస్ రేట్ కూడా బెటర్ ఉంటుంది. అండ్ కంపల్సరీ టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. 40+లో మీరు ఎవరైనా ఐవీఎఫ్ ప్లాన్ చేస్తున్నట్టయితే, ఫస్ట్ ఫిట్‌నెస్ చూసుకోండి. సెకండ్ సెల్ఫ్ ఎగ్స్ ట్రై చేస్తున్నారా? డోనర్ ట్రై చేస్తున్నారా? సెల్ఫ్‌తో వెళ్తున్నట్టయితే ఎంబ్రియో టెస్టింగ్ చేసుకొని ట్రాన్స్‌ఫర్ ఆప్ట్ చేసుకోండి. థాంక్ యూ.